వావ్ ఎంత బాగా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారి స్పీచ్. గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ ఏమీ మారలేదు, అదే క్రమశిక్షణ. A few moments later. బాబు స్వాగతం. మీరు బాధ్యతగా వినండి, నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ. మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడరు, ఇందామంటే కూడా వినపడని అంత గొడవ చేస్తున్నారు మీరు. మీ ఉత్సాహానికి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడుతుంది. రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, బిడ్డ గురించి మాట్లాడుతుంటే అది ఆయు క్షీణం అంటారు. బిడ్డ గురించి మాట్లాడమంటే కనుక నా గురించి నేను మాట్లాడినట్లుగా ఉంటుంది అనుకుంటారు. వాడు పుట్టప్పుడే అనుకున్నాను ఏదో రోజున వాడి ఎంత గొప్పవాడు అవుతాడు. మనస్ఫూర్తిగా అవన్నీ పక్కన పెడితే, ఒక తోటి నటుడుగా ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డ్యాన్సులతోటి, ఎమోషనల్ సీన్స్ తోటి, అన్ని రకాలుగా, అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాల కోణాలు ఉండాలి, అన్ని కోణాలను పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించేటువంటి చరణ్. చాలా ఇంకేమైనా కావాలా? నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. వావ్ ఎంత బాగా చేశాడు.